ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఇవాళ సిఐడి అధికారులు కస్టడీకి తీసుకొనున్నారు. బీపీ ఎక్కువగా ఉండడంతో సిఐడి అధికారులు నిన్న కస్టడీకి నిరాకరించారు. హై బీపీతో పిఎస్ఆర్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు నిర్ధారించడంతో జైలుకు తరలించారు. నటి జైత్వాని కేసులో పిఎస్ఆర్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఇవాళ సిఐడి అధికారులు కస్టడీకి తీసుకొనున్నారు. బీపీ ఎక్కువగా ఉండడంతో సిఐడి అధికారులు నిన్న కస్టడీకి నిరాకరించారు. హై బీపీతో పిఎస్ఆర్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు నిర్ధారించడంతో జైలుకు తరలించారు. నటి జైత్వాని కేసులో పిఎస్ఆర్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారంలో ఈరోజు సిఐడి కస్టడీకి తీసుకుని నిన్న ఏదైతే ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాల మేర అటు ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం అంటే కస్టడీకి తీసుకునే ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు అంటే ఆయన ఐబీపీ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఐబీపీతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది, ఎందుకంటే ఆయన దాదాపుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి రిమాండ్లో ఉండడం, ఒక తన స్థాయిలో కాకుండా ఒక కింది స్థాయిలో ఉన్నటువంటి వారు తనని విచారించేటువంటి కోణంలో ఆయన కొంత నెర్వస్గా ఫీల్ అవటమో, లేదనంటే ఈ కేసుకి సంబంధించి తానే ఆ కీలక పాత్రధారిగా ఉన్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏ కారణం ఏదైనప్పటికీ కూడా ఆయన నిన్న ఏదైతే దానికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని నిన్న వైద్యులు చెప్పారు. కొంత బీపీ ఎక్కువగా ఉందనేది ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా మరి కాసేపట్లోనే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈరోజు ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి చూసినటువంటి తర్వాత విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజుల పరిమితి ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ నిన్న ఒక రోజు గడిచిపోయింది, ఇవాళ రేపు 2 రోజులు. అంటే ఒకవేళ గడిచిపోయిన రోజుని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఇంకో రోజు పొడిగించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అంటే దాదాపుగా 3 రోజుల పాటు విచారణకి ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరించబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యవహారంలో అటు చాలామంది ఉన్నత అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారనేది గతంలో నటి జైత్వాని అంశంలో కావచ్చు, అటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపణ చేసినటువంటి అంశం. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులే ఈ కేసులో కీలకంగా వ్యవహరించారనేది గతంలో ఎవరైతే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అటు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పడం వల్లనే మేము ఇదంతా కూడా చేయడం జరిగిందనేది వారు కూడా కొంత ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చెప్పడము, అటు పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరిగిందా లేదనంటే ఇక్కడ ఏం జరిగింది అనేది అసలు ఒక స్పెషల్ టీమును ఫామ్ చేయటము, ఈ యొక్క కేసు అసలు ఈ కేసు అసలు జైత్వాని పైన కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అదేవిధంగా ఆమెను లైంగికంగా కూడా కొంత ఇబ్బంది పెట్టారనేది వస్తున్నటువంటి విమర్శ. కాబట్టి చూడాలి, జైత్వాని కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసు వ్యవహారం అన్నీ కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు ఎలాంటి ప్రశ్నలు ఉంచబోతా ఉన్నారు సిఐడి అధికారులు అనేది అందరిలో కూడా సర్వత్ర ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. అటు ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు ఏదైతే జిందాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా ఏదైతే వీటికి సంబంధించి చాలా క్రియాశీలకమైనటువంటి వ్యవహారంలో నడిచింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలోనే A2గా ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నారు. గతంలోనే ఏదైతే ఈయన వ్యవహారంలో చాలా ఇబ్బందులకి గురయ్యానని అటు జైత్వాని చెప్పడం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం, ఆ తర్వాత చాలా వ్యవహారాలు జరిగినటువంటి క్రమంలో మరి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ముందస్తుగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మార్చుతున్నటువంటి నేపథ్యంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి మరి కాసేపట్లో విచారణకు తీసుకెళ్లబోతున్నారు. వెళ్ళినటువంటి తర్వాత ఈ 2 రోజులు జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా క్రియాశీలంగా వ్యవహరించబోతా ఉంది. ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనే
ఈ యొక్క స్పెషల్ టీంని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు? అంటే ఎవరి ప్రమేయంతో అసలు జత్వాని పైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇందులో జిందాల్కి సంబంధించి కుక్కల విద్యాసాగర్ ఇద్దరు ఉన్నారు. A1గా కుక్కల విద్యాసాగర్ ఉంటే A2గా పేసర్ ఆంజనేయులు కూడా ఉన్నారు. కాబట్టి అసలు వీరిద్దరి మధ్య ఇంటర్ కనెక్షన్ ఎక్కడ మొదలైంది, అసలు వీరి మధ్య నిజంగానే ప్రేమ వ్యవహారం నడిచిందా గతంలో ఏంటి అనేది కూడా కొంత అర్థం కావాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అన్ని కోణాల్లో కూడా అటు సిఐడి అధికారులు దీన్ని దర్యాప్తు చేస్తా ఉన్నారు. కాబట్టి చూడాలి 2 రోజులు ఏం జరుగుతుంది, ఎలాంటి విచారణ జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.